పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా తాగి డ్రైవింగ్ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దయచేసి తాగండి, ఇంట్లోనే తాగండి, వీధిలోకి రోడ్లపైనకి గల్లీలోకి తిరగకండి. మీకు ప్రమాదం, మీ వల్ల ఎదుటి మనిషి కూడా ప్రమాదం. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో గంట చేస్తాము, 5-6 దొరుకుతాయి. ఇవాళ స్పెషల్ డ్రైవ్లో చాలా కేసెస్ దొరికినాయి. ప్రజలు ఇంట్లో మీ ఫ్యామిలీస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరందరూ క్షేమంగా ఉంటేనే ఇంట్లో క్షేమంగా ఉంటారు. కాబట్టి డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, కార్ కానీ 2 వీలర్ కానీ, దయచేసి తాగి నడపకండి. తాగి నడిపి ఉప్పల్ రోడ్స్లోకి అసలు రాకండి. మన రోడ్స్ అసలే స్టీప్గా ఉన్నాయి, కర్వ్స్ ఉన్నాయి. ఎంతోమందికి ఇష్యూస్ అయితే ఎంతోమందికి ప్రాబ్లం అవుతుంది. తర్వాత హెల్మెట్స్ ధరించండి. తాగి మీరు పడిపోయినా కూడా మీరు బతకాలి అంటే హెల్మెట్స్ అవసరం. సో హెల్మెట్స్ పెట్టుకోండి. రాంగ్ రూట్లో తాగి రాకండి, అది కూడా ప్రమాదం. చాలా వైలేషన్స్ ఉన్నాయి, చాలా వైలేషన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా ప్రతి ఒక్కరు రెజల్యూషన్ తీసుకోండి. తాగి బండి నడపకూడదు, బండి నడపము అని ఒక రెజల్యూషన్ తీసుకోండి. మీ వల్ల మేము సేఫ్, మా వల్ల మీరు సేఫ్. మీ ఇంట్లో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వెళ్ళిన వాళ్ళు ఇంటికి రిటర్న్ రానంత వరకు అందరూ భయపడతారు, అందరూ బాధపడతారు. ఇంటికి వెళ్తేనే కదా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. సో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి తాగి నడపకండి. వికారాబాద్ జిల్లా యాల